వైఎస్ షర్మిలారెడ్డి ఎక్కడ అని చెప్పి షర్మిల మాట్లాడిన పిసిసి అధ్యక్షురాలు షర్మిల గారు మాట్లాడిన పిసిసి అధ్యక్షురాలుగా వారిని షర్మిల గారని మనం సంబోధించాలి. వయసులో నాకన్నా ఎంతో చిన్నమ్మ అయినప్పటికీ పిసిసి అధ్యక్షురాలుగా శ్రీమతి వైఎస్ షర్మిల రెడ్డి గారు మాట్లాడిన విధానం మరి ఇప్పటికైనా మరి అన్నగారు ఈ సోషల్ మీడియాలో ఆ చెత్తవాళ్ళు కట్టి పెట్టించకపోతే అబ్బో మరి జంబలక్కడి పంబలాంటి వార్తలు ముందు ముందు చాలా రావచ్చు. మరి వాళ్ళ కడపలో మీటింగ్ కూడా పెట్టుకున్నారన్నారు. ఆ పాత కాంగ్రెస్ నాయకులందరినీ కలుపుకుంటున్నారు. ఖచ్చితంగా కడప పులివెందుల్లో కడప ఎంపీకి పులివెందుల ఎమ్మెల్యేకి మరి గట్టి అభ్యర్థులనే వాళ్ళు పెట్టుకోవచ్చు. దాని పర్యవసానం కూడా తీవ్రంగానే ఉంటుంది అని మనం అనుకోవచ్చు. మరి వాళ్ళిద్దరూ అప్పచెల్లెలిద్దరూ కలిశారు కాబట్టి వైఎస్ కుటుంబీకులు అంటే దెబ్బతిన్న ఆడపులులు రెండు మరి అక్కడ డెఫినెట్ గా సున్నితన పులితోనే పోల్చాలి, అందులో డౌటే లేదు. పైగా మగపులు వీకు. ఎక్కడైనా కూడా పులుల్లో ఆడపులే పవర్ఫుల్. సింహాల్లో కూడా సింహంగా పవర్ఫుల్. సింహం ఊరికనే గెటప్ ఏదో ఊరికనే గెటాలు అమ్మేసాలు తప్ప శివంగే పవర్ఫుల్. మరి సింహానికి ఫుడ్ సప్లై చేసేది కూడా శివంగే. అది ఏటాడితే తిరిపెడద్దంతే. సో అంచేత అడపులైనా అనుకోండి, శివంగైనా అనుకోండి, మరి వీళ్ళిద్దరూ మరి కలిసి కూర్చున్నారు కాబట్టి త్వరలో మరి వివేకానంద రెడ్డి గారిని ఎవరు చంపారో తెలిసింది, కానీ ఎవరు చంపించారో కూడా మరి తెలిసిపోయే అవకాశాలు అట్లీస్ట్ ఒక లెవెల్ వరకు తెలిసిపోయే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ సందర్భంగా 6 నెలలుగా మరి హైకోర్టులో అజయ్ కల్లం గారు వేసిన పిటిషన్ ని రాట్ల ప్రతి శుక్రవారం వస్తుందట, 200 నెంబర్ ఉంటుందట. అది కేసు వేసిన వాళ్ళే ముందుకు తీసుకురామని అడగాలి. వీళ్ళు అడగటానికి లేవు సునీత గారు. మరి అదేమో వీళ్ళు అడగరు, అది రాదు. సో చేత అదో రకం అనుకోండి, అదొక కోర్టు క్రాఫ్ట్ అని అనుకోవాలి మనం. కోర్టును తప్పడటానికి లేదు. కేసు వేసిన వాళ్ళు అడగకపోతే కోర్టే చేస్తాం, చేయలేదు. సో కాబట్టి అక్కడ అది వీక్ పాయింట్ అన్నది మనకు అర్థమైపోయింది. సో అందుకని ఇంకా ఈ ఆల్టర్నేటివ్ లేక మరి ఏం చేస్తున్నారు, పీటీ వారెంట్ల సిస్టమ్ ఉంది కదా. గతంలో తెలంగాణలో ఆయన మల్లాన్ గారి మీద ఒక బెయిల్ తీసుకొస్తే ఇంకో పీటీ, ఒక బెయిల్ తీసుకొస్తే ఇంకో పీటీ, అలాగే వేధించారు. సరే చివరిగా వేధించిన ప్రభుత్వం ఆవేదన మిగిలింది. సో ఇప్పుడు కూడా మరి ఆ దస్తగిరిని మొన్న చెప్పుకున్నాం, ఆ జైలుకి శివశంకర్ రెడ్డి గారి కుమార రత్నాలు ఒక డాక్టర్ ఇంకొకరు కూడా వెళ్ళి అతన్ని బెదిరించినట్టుగా మనం చూసాం. అన్ని పత్రికలు నువ్వు ఎప్పుడో రేపు రామ్ సింగ్ బలవంతంగా కొట్టి చెప్పించాడని చెప్పి నిన్ను మేము చేసుకుంటాం, నేను మేము చూసుకుంటాం అని ఏదో రకంగా. ఎందుకంటే ఈ ఎలక్షన్ లో సరే కోడికత్తి చేయనిది అదంతా పుస్తకం తేలిపోయింది. అసలు పోషింది కూడా ఇప్పుడు ఎవరో మధ్య శ్రీనివాసరావు అని చెప్తున్నారు. నేను కూర్చొని కూడా కూర్చోలేదు రా బాబు, ఆ మధ్యవాడు గుర్చేసాడని చెప్పి ఆ లాయర్ సరేమో మనం మాట్లాడాడు. వీడు చెప్పుకుంటాడు కదా, మరి కోడికత్తి సీన్ చెప్పుకుంటాడు. ఊరికే నేను అక్కడికి వెళ్ళానన్న డ్రామా ప్రకారం అక్కడ పొడిసింది మధ్య సీన్ అంతే ఇచ్చారు. మరి పొడిసింది ఈ శ్రీని కాదు, మధ్య శ్రీని అని చెప్పి మరి సలీం గారు చెప్పారు. నేను అనలేదు, ఇది సలీం గారు అన్నారు. మరి ఆ రకంగా మరి చూసుకుంటే ఇలాగ ప్రలోభ పెట్టి ఏదో రకంగా అట్లీస్ట్ తేలకుండా బెనిఫిట్ ఆఫ్ డౌట్ వాళ్ళ మీదకి రాకుండా కుదిరితే అసలు కూతురు అల్లుడే చంపేశారని చెప్పించే విధంగా మరి వీళ్ళు వేస్తున్న ట్రిక్కులు మామూలు ట్రిక్కులు కాదు. అయినా కోర్టు జడ శ్రావణ్ కుమార్ గారు ఆర్గ్యూ చేశారు. కోర్టు బెయిల్ ఇచ్చింది హైకోర్టు. మరి అయినప్పటికీ ఇంకో 2 పీటీలు వేశారట. ఇంకో 2 పీటీలు వేసి
మరి దస్తగిరి బయటికి రాకుండా మరి వాళ్ళు ఆపుతున్నట్టుగా తెలిసింది. ఇంకా జైల్లోనే ఉన్నాడు దస్తగిరి. సో ఆ బెదిరింపులు కంటిన్యూ అవుతాయి. సో ఆ 2 పిటీలకి మళ్ళీ కోర్టులో బెయిల్ తెచ్చుకుంటాయి. మళ్ళీ ఫ్రెష్ కేసులు అంటే ఫ్రెష్ కంప్లైంట్. ఇంతకుముందు ఏం ఉండకల్లా కంప్లైంట్లు. ఈ పోలీస్ స్టేషన్ కూడా ఎలా తయారైంది అంటే 6 నెలల క్రితం ఏదో ఒక ఇచ్చినట్టు ఒక కాగితం తీసుకుంటారు, దాని మీద మళ్ళీ ఇంకో పీటీ వారెంట్లు అయ్యో వేస్తారు. అసలు బయటికి రాకుండా ఏదో రకంగా భయపెట్టో నష్టపెట్టో వసపెట్టో ప్రలోభ పెట్టో ముందు సామాధాన పేద దండోపాయాలు. అందరూ సామాన్య నుంచి దండోపాయానికి వస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు దండోపాయం నుంచి రివర్స్ లో వస్తారు. ఇంత రివర్స్ టెండరింగ్ లాగా సామాధాన పేద దండోపాయాలు ఫస్ట్ దండోపాయాన్ని చెప్తారు. నాకులాగా ఎవరన్నా అన్నా అంటే మళ్ళీ అలా పైనుంచి కిందకు వస్తారనమాట రివర్స్ లో. మరి చూద్దాం రేపు ఫిబ్రవరి 5వ తారీఖు మరి ఆయన అవినాష్ రెడ్డి గారి జైల్లో పిటిషన్ మరి వస్తారు. మరి అది ఏమవుతుందో చూద్దాం. మరి కడపలో మటుకు ఇప్పుడు దాకా ఒక కడపే కాస్కో ఇష్టిస్కో అంటే జగన్ రెడ్డి గారి భాషలో కాస్తో కోసుకో. మరి వైసీపీ పార్టీ కాస్త స్ట్రాంగ్ గా ఉందని అనుకున్నాం. ఇప్పుడు ఆ కడప కోట కూడా మరి ఈరోజు అక్కడ జరిగే మీటింగులతో ఈ ఆడపిల్లల ఆడపుల్ల సమావేశంతో మరి డెఫినెట్ గా సింపతి డెఫినెట్ గా వివేకానంద రెడ్డి గారికి ఉంటుంది. చాలా అన్యాయంగా క్రూరంగా చెప్పబడ్డాడు. మంచి వ్యక్తి, ఓకే, పర్సనల్ వీక్నెస్ ఏమన్నా ఉంటే ఉంటాయి, ఎవరికైనా ఉండొచ్చు. దాని ఏదో పెద్ద భూతద్దంలో సాక్షులు రాసేసి అలా షేక్ ఇమాం గారు లేకపోతే షేక్ షమీం గారు ఎవరో ఉన్నారని ఆయన ఇష్టం. లేదా గర్ల్ ఫ్రెండ్స్ లేదా ఉంటారు. చులకన చేసుకోవద్దు అని మరొక్కసారి పెద్దలు పిడుగురు సందేంటి జగన్మోహన్ రెడ్డి గారికి, వెంకటరెడ్డి గారికి, ముని మనవడైన జగన్మోహన్ రెడ్డి గారికి నా ఇంకా పార్టీలో ఉన్న సభ్యుడిగా విన్నపం. అంటే ఏమండి, వినకపోతే మానేయండి.